ఈ వీడియో చూసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తుందో కింద కామెంట్ చేయండి. ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళ యొక్క స్టోరీ ఏంటో తెలుసా? క్షీరసాగర మదనం. రాక్షసులకి దేవతలకి మధ్య క్షీరసాగర మదనం జరుగుతుంది. అంటే పాల సముద్రంలో మందార పర్వతాన్ని పెట్టి వాసుకి అనే నాగుపాముని పర్వతానికి చుట్టి ఆ పాముని ఒకవైపు రాక్షసులు ఇంకొక వైపు దేవతలు పట్టుకొని 12 రోజుల పాటు చిలుకుతూ ఉంటారు. అలా తిప్పుతూ ఉన్న ప్రాసెస్ లోనే కామధేనువు, చంద్రుడు, తులసి, లక్ష్మీదేవి, పారిజాతం, అప్సరసలు వచ్చిన తర్వాత ఒక కలశంలో అమృతం వస్తుంది. అయితే విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఆ అమృతాన్ని తీసుకొని పైకి ఎగురుతాడు. అప్పుడు ఆ అమృతంలోని 4 చుక్కలు మన భూమి మీద 4 ప్లేసెస్ లో పడతాయి. ఆ 4 ప్లేసెసే హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని. అయితే ఈ ప్లేసెస్ లోనే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది. అయితే ఈసారి జరగబోయేది మహాకుంభమేళ. అయితే ఈ కుంభమేళకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఒక వీడియో రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన బయోలో లింక్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి.